Hi, this is King, Coding King. Welcome to Coding King YouTube channel. అండ్ త్రీ విషయాలు చెప్తాను. ఒకటి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింకు అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయితే ఎవ్రీ మెసేజ్ అప్డేట్ అందులో ఇస్తాను. అండ్ నెంబర్ 2, యూట్యూబ్ ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేస్తే అప్డేట్స్ చాలా మంచిగా ఇస్తాను, ఈవెన్ కోడింగ్స్తో సహా. నెంబర్ 3, ఆల్రెడీ టెట్ డిఎస్సికి సంబంధించి తెలంగాణ వారికి కావచ్చు, ఏపీ వాళ్ళకి కావచ్చు, సైకాలజీ కోడింగ్ క్లాసులు 5 క్లాసులు అప్లోడ్ చేశాను, యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో మరిన్ని యూట్యూబ్ ఛానల్లో చేసేటువంటి క్లాసెస్ కోడింగ్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ది హాట్ టాపిక్ డిఎస్సి. మరి ఈ డిఎస్సి 2026 కూడా గోవిందా. ఏంది సార్ గోవిందా అంటున్నావు, ఏమి నోటిఫికేషన్ రాదా అనే మాట అనొద్దండి. అంటే డిఎస్సి 2026 కూడా గోవిందా. ఎందుకంటే 2025 మొన్ననే జస్ట్ అయిపోయింది. 0.25లో, కొంతమందికి 1 మార్క్లో, కొంతమందికి 2 మార్క్స్లో, కొంతమందికి నార్మలైజేషన్ వల్ల, కొంతమందికి టెట్లో వెయిటేజ్ వల్ల గోవిందా. ఈసారి ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, 45 డేస్ టైం ఇచ్చారు. అభ్యర్థులారా ఆలోచించండి, 45 రోజుల టైం. యాజ్ ఏ రూల్ ప్రకారం, గవర్నమెంట్ చెప్తున్న రూల్ ప్రకారం కినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు మీకు డిఎస్సి క్లియర్ చేసి పోస్టింగ్ ఇస్తాము అంటే ఇది ఒక 40 రోజులు. ఇది ఈ 40 డేస్ టెట్ అయిపోద్ది. ఒక 10 to 15 డేస్ లోపల రిజల్ట్ ఇచ్చి వెంటనే జనవరి 1 అలాగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ తిరిగి 45 రోజులే టైం ఇచ్చారనుకోండి. ఈ మధ్యలో డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 30 లోపల 20 డేస్ ఉంటాయి. అంటే మొత్తానికి ఇది ఒక 40, 20, 60 అవి ఒక 45, 100 to 105 డేస్. జస్ట్ ఓన్లీ 100+ డేస్ మాత్రమే యాజ్ ఎ గవర్నమెంట్ ఇప్పుడు అనుకుంటున్న విధంగా నోటిఫికేషన్లు ఇస్తే ఇది ఒక 40 డేస్, అది 60 డేస్. నువ్వు ఈ 40 డేస్లో కొద్ది రోజులు వేస్ట్ చేసి ఆ మధ్యలో వేస్ట్ చేస్తే లాస్ట్ డిఎస్సి గోవిందా. ఈసారి డిఎస్సి కూడా గోవిందే. ఇది చెప్తుంది నీకోసమే, వేరే రకంగా తీసుకోవద్దు. ఎందుకంటే జస్ట్ మొన్ననే డిఎస్సి కంప్లీట్ అయిపోయింది. మరి డిఎస్సి మిస్ అయిన అభ్యర్థులు బాగా ఆలోచించండి. ఏంటంటే జస్ట్ మొన్ననే డిఎస్సి మిస్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు చేస్తున్నది రివిజన్ మాత్రమే. అంటే ఆల్రెడీ నువ్వు చదివిన దాన్ని రివిజన్ చేస్తున్నావు. రివిజన్లు ఎక్కువ టైమ్స్ చేయడం వల్ల సబ్జెక్ట్ మీద గ్రిప్పు, క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయడానికి కాన్ఫిడెంట్ రెండూ పెరుగుతాయి. అండ్ సబ్జెక్ట్ మర్చిపోలేదు, ఎందుకంటే డిఎస్సి జరిగి మొన్ననే జస్ట్ అయిపోయింది రీసెంట్గానే. సో సబ్జెక్ట్ కూడా నీ దగ్గర అలాగే ఉంది. అండ్ 90 డేస్లో నువ్వు మినిమం ఈ ఉండేటువంటి 90 డేస్ ఆర్ 100 డేస్లో మినిమం నువ్వు 2 టైమ్స్, కుదిరితే 3 టైమ్స్ కూడా రివిజన్ చేయొచ్చు. మరి మరొక 3 టైమ్స్ రివిజన్. లాస్ట్ డిఎస్సికి ముందు నువ్వు అనుకునేంటావు ఇంకొకసారి చదివితే బాగుండు అని, లేదా మన డిఎస్సి మిస్ అయినప్పుడు అనిపించింది ఒక్కసారి చదివింటే ఆ మిస్ అయిన 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా గెయిన్ అయ్యిందేమని డిఎస్సిలో పోస్ట్ వచ్చేదని. అలాంటిది ఈ 90 to 100 డేస్లో 2 to 3 టైమ్స్ నువ్వు రివిజన్ చేస్తున్నావు. ఈసారి రివిజన్ ఎలా చేస్తావో నీకే తెలియాలి. లాస్ట్ టైం మిస్ అయిన టాపిక్స్ కానీ, ఏ ప్రాంతంలో నువ్వు బిట్లు సరిగ్గా చేయలేకపోయావు, ఏ టాపిక్స్లో ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నావో వాటిని మరింత శ్రద్ధతో చదివితే ఖచ్చితంగా అయిపోద్ది. అంటే లాస్ట్ 2025 డిఎస్సి మిస్ అయింది 2025 or 26 అనే ఇయర్ మాత్రమే డిఎస్సి కాదని నిరూపించుకునేటువంటి టైం ఈ 100 రోజుల్లో. ఆల్ ద బెస్ట్. మరి సార్ డిఎస్సి ఆల్రెడీ మిస్ అయిన వాళ్ళకైతే చాలా ఈజీ కదా. మరి మా పరిస్థితి ఏంది, న్యూగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మా పరిస్థితి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీ ముందున్నటువంటి టెట్ను టార్గెట్ చేసి స్కోర్ని తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి ఎక్కువ మందికి మిస్ అయింది టెట్ స్కోర్ వల్ల. కాబట్టి ఆ స్కోర్ ఇంపాక్ట్ మళ్ళీ డిఎస్సిలో నార్మలైజేషన్ ఇంపాక్ట్ కూడా మీకు తగిలితే ఖచ్చితంగా డిఎస్సి మిస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ స్కోరు తర్వాత టార్గెట్ ఖచ్చితంగా డిఎస్సి షూర్గా పెట్టుకోండి. రిమైనింగ్ టైంలో ఖచ్చితంగా మీ అదృష్టం బాగుండి ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ వస్తే డిఎస్సిని కూడా క్రాక్ చేయడానికి ఈజీ. ఈవెన్ తెలంగాణ వాళ్ళు చాలామంది, తెలంగాణ స్టూడెంట్స్ సైతం మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని గవర్నమెంట్ మీద ప్రెజర్ చేస్తున్నారు. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వని ప్రెజర్ చేస్తున్నారు. నువ్వు గవర్నమెంట్ ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చేస్తే మళ్ళీ మాకు టైం ఇవ్వాలని మళ్ళీ ధర్నా చేసేటువంటి టైం ఉంటుంది మీకు మళ్ళీ అక్కడ. సో డిఎస్సి రాకముందే మేలుకొని తెలంగాణ అభ్యర్థులు కూడా ఖచ్చితంగా 100% డిఎస్సి క్రాక్ చేసే విధంగా నువ్వు ముందు రెడీగా ఉండాలని కోరుకుంటున్నా. తెలంగాణ అభ్యర్థులు కూడా అనేక అప్డేట్స్, అనేక కోడింగ్ క్లాసులు. సో
చాలా జాగ్రత్తగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మిస్ అయిన అభ్యర్థులు జస్ట్ నువ్వు మిస్ అయింది 2025 ఇయర్ మాత్రమే. 2026 డిఎస్సిలో ఖచ్చితంగా 100% జాబ్ సాధించి తీరుతావు. నమ్మో. ఇంకా నిద్రపోవడము, లేదంటే ఇంకా అదే ట్రాన్స్లో ఉండడము, అదే ఆలోచనలో ఉండడము, ఆల్రెడీ నీతో పాటు ప్రిపేర్ అయిన అభ్యర్థులు ప్రజెంట్ టీచర్స్గా స్కూళ్ళకి వెళ్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు నీకేమి అనిపించట్లేదా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నువ్వు అలాంటి సిచ్యువేషన్లో అలా స్కూల్కి వెళ్తూ ఉండాలనేది జస్ట్ నా యొక్క కోరిక. సో యూట్యూబ్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయి. నిన్ను మోటివేట్ చేయడం కాదు, సబ్జెక్ట్ అందించడమే కాదు, ఎలా ప్రిపేర్ అవ్వాలో కాదు, నీలో ప్రతిదీ కూడా ఏం లోపం చేస్తున్నారు కూడా నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఉంటాను. చాలా జాగ్రత్తగా 100 days